వెల్కమ్ టు అవర్ ఛానల్. 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయ్యింది. సో, రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో, 10థ్ క్లాస్ తర్వాత ఏ కోర్స్ చేస్తే పిల్లలకి బెటర్ ఫ్యూచర్ ఉంటుందనేది ఈ సందర్భంలో ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారంగా స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు ఆ కోర్స్‌లో జాయిన్ చేస్తే వాళ్ళు తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, 10థ్ తర్వాత మన కోర్సెస్ చూసుకుంటే 8 టైప్స్ కింద నేను డివైడ్ చేయడం జరిగింది. అయన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇంటర్మీడియేట్. ఇంటర్మీడియేట్ అన్నది 2 ఇయర్స్ కంప్లీట్ చేయాలి. పాలిటెక్నిక్ సెకండ్ వచ్చేసరికి పాలిటెక్నిక్ డిప్లొమా అంటారు. ఇది 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. అంటే వృత్తి విద్యా కోర్సులు అంటారు వీటిని. ఇది కూడా 2 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఐటీఐ 2 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. అదొక 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే 10థ్ మార్క్స్‌ని బేస్ చేసుకొని అట్లాగే ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ అనమాట ఇది. 6 ఇయర్స్ అనమాట. అంటే ఏంటి? ఇంటర్మీడియేట్ ప్లస్ ఇంజినీరింగ్ కూడా కల్పిస్తారు. సో, దీన్ని మనకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారనమాట. సో, ఇది ట్రిపుల్ ఐటీ 6 ఇయర్స్ ఉంటుంది. అలాగే షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. అంటే 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు అంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. ఆ షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా జనరల్ అంటే ఫీమేల్ ఆర్ మేల్‌కి సంబంధించి అట్లాగే ఓన్లీ ఫీమేల్ చేసే కోర్సెస్ కూడా ఉంటాయి. అవి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏపీఆర్‌జేసీ. ఏపీఆర్‌జేసీ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని. సో, గవర్నమెంట్ ద్వారా ఒక టెస్ట్ పెట్టి వాళ్ళని మనకి ఇంటర్మీడియేట్‌లో జాయిన్ చేస్తారనమాట. సో, అది కూడా మంచి ఇన్‌స్టిట్యూషన్‌లోనే వస్తాయన్నమాట. సో, ఇప్పుడు ఒక్కొక్కటి ఈ 8 టాపిక్స్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ప్రతి పాయింట్ కూడా వాలిడ్. దాని ప్రకారంగా మీ స్టూడెంట్స్‌ని లేదంటే మీ పిల్లల్ని, మీ రిలేటివ్స్‌ని వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని ఆ కోర్స్‌లో జాయిన్ చేస్తే వాళ్ళు తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియేట్. ఇంటర్మీడియేట్ అన్నది 2 ఇయర్స్ ఉంటుందండి. ఇంటర్మీడియేట్‌లో 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్ అంటారు. అంటే ఏంటి సైన్స్ కోర్స్ అని, అలాగే ఆర్ట్స్ కోర్స్ అని అంటారు. సో, ఈ సైన్స్ చూసుకుంటే ఎంపీసీ, బైపీసీ అనేది సైన్స్ ఫార్మాట్‌లోకొస్తే, ఆర్ట్స్ వచ్చేసరికి సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ అనేదేమో ఆర్ట్స్ కేటగిరీకి వస్తాయన్నమాట. ఈ 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్‌లో ఒక స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మీరు వాళ్ళకి బెటర్ ఫ్యూచర్‌ని పెట్టుకొని మీరు ఈ గ్రూపుల్లో జాయిన్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ జాయిన్ చేయాలనుకుంటున్నారనుకోండి. మాక్సిమం ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి మీకు బ్రీఫ్‌గా చెప్తాను. ఎంపీసీ అన్నది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ ఎంపీసీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్మీడియేట్‌లో వాళ్ళు డిగ్రీ అయితే డిగ్రీ జాయిన్ అవ్వచ్చు. లేదంటే ఎంసెట్ రాసి ఇంజినీరింగ్‌కెళ్ళొచ్చు. అట్లాగే మనకి ఐఐటీ, జేఈఈ మెయిన్స్ గట్టా ఉంటాయి. సో, ట్రిపుల్ ఐటీలోని, ఎన్ఐటీలోని సీట్ వచ్చి ఇంజినీరింగ్‌కి సంబంధించిన డిగ్రీ కూడా సంపాదించొచ్చు. అలాగే లా డిగ్రీ చేయొచ్చు. డిఫెన్స్‌లోకెళ్ళొచ్చు. సో, ఇలాగా ఎంపీసీ చేసుకుంటే మల్టిపుల్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అట్లాగే సెకండ్‌దొచ్చేసరికి బైపీసీ. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎక్కువగా మెడికల్ సెక్టర్ వాళ్ళు అంటే మనకి ఎంబీబీఎస్ లేదంటే కేటగిరీ ఏ, కేటగిరీ బి పోస్టులంటారనమాట. సో, ఎంబీబీఎస్‌లు చేయడానికి కూడా ఎక్కువ అవకాశం బైపీసీ చేసినోళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటది. బీఫార్మసీ అవ్వచ్చు. అలాగే ఎంబీబీఎస్ అవ్వచ్చు. కేటగిరీ ఏ, కేటగిరీ బి పోస్టుల కింద డివైడ్ చేస్తారనమాట. అది బైపీసీ చేసిన వాళ్ళ ద్వారా మెడికల్ సెక్టర్‌లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది సైన్స్ కేటగిరీ ఇది. నెక్స్ట్ ఆర్ట్స్ కేటగిరీ వచ్చేసరికి సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ. సీఈసీ అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. హెచ్ఈసీ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఎంఈసీ అంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సో, మనకి చా చా దగ్గరలో ఉన్న కోర్సెస్ మేబీ ఎంఈసీ ఎక్సెప్ట్ మీ 4 కోర్సెస్ ఉంటాయి. ఎంఈసీ కూడా మంచి కోర్సే. ఇది కూడా ఈ కోర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి చార్టర్డ్ అకౌంట్స్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ గానీ, సో, బీఏ, బీకామ్ కానీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇంటర్మీడియేట్‌లో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. సైన్స్ అండ్ ఆర్ట్స్ కేటగిరీస్. ఈ టైప్స్ ఆఫ్ కేటగిరీస్‌లో స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మీరు ఆ కోర్స్‌లో జాయిన్ చేస్తే వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పాలిటెక్నిక్ అండ్ డిప్లొమా అంటారు. సో, పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా. ఇది పాలిసెట్ ఎగ్జామ్ ద్వారా అంటే ఆంధ్రప్రదేశ్ ఆహ్, ఎడ్యుకేషనల్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుందంటే పాలిసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది టెక్నికల్ డిపార్ట్‌మెంట్.
సో ఈ పాలిసెట్ ఎగ్జామ్ ద్వారా 3 ఇయర్స్ ఉంటుందన్నమాట 10th తర్వాత. సో ఇందులో కోర్స్ వచ్చేసరికి మెకానికల్ అని, కంప్యూటర్ సైన్స్ అని, సివిల్ అని, ట్రిపుల్ ఈ అని, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ అని, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అని ఉంటాయి. ఈ పాలిటెక్నిక్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈసెట్ ఎగ్జామ్ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్కి డైరెక్ట్గా రిక్రూట్ అవుతారు. డైరెక్ట్ కోర్సులకు వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. సో పాలిటెక్నిక్ డిప్లొమా ఇది వృత్తి విద్య కోర్సుకి సంబంధించింది. ఇది డైరెక్ట్ బీటెక్ ఇంజనీరింగ్లోకి సెకండ్ ఇయర్కి వాళ్ళు ఈసెట్ అనే సెట్ రాసి వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్తారనమాట. సో ఫస్ట్ ఇయర్ ఇంకా వెళ్ళవలసిన అవసరం లేదు. అదే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎంసెట్ కానీ అలాగే ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ టైప్ కానీ రాస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది డిప్లొమా అండ్ పాలిటెక్నిక్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ఐటీఐ. సో ఐటీఐ ఎక్కువ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటారు. ఇది 2 ఇయర్స్ ఉంటుంది. సో ఈ 2 ఇయర్స్లో వీళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే వీళ్ళు ఈ కింద చెప్పిన ఈ కేటగిరీ వైజ్ పోస్టుల్లో వాళ్ళు కానీ కంప్లీట్ చేసుకుంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాటిల్లో వాళ్ళు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫిట్టర్ అని, కంప్యూటరు, సివిల్, మెకానికల్లో రేడియో అండ్ టీవీ అలాగే మోటార్ వెహికల్కు డీజిల్ మెకానిక్. సో ఈ టైప్ ఆఫ్ కేటగిరీ సబ్ కేటగిరీస్ అన్నీ కూడా ఈ మెకానికల్లోనే ఉంటాయి. తర్వాత కోర్సెస్ ఎలక్ట్రీషియన్ కోర్స్ ఒకటి ఉంది, ఎలక్ట్రికల్, ఫైర్ మ్యాన్, అలాగే మెరైన్ సంబంధించింది, అలాగే ప్లంబర్, మిషన్ టూల్స్, సర్వేయర్స్, వెల్డర్స్, పాయింట్ టెక్నాలజీ. సో ఇది మనకి ఐటీఐ సంబంధించిన కోర్సెస్ అన్నమాట. సో ఇదే ఈ ఐటీఐ కోర్సెస్ సంబంధించి వొకేషనల్కి సంబంధించిన కోర్సెస్ కూడా కొన్ని ఈ ఐటీ లాగే ఉంటాయి. అవి కూడా మీకు లాస్ట్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వొకేషనల్ కోర్సెస్ కూడా వృత్తి విద్యా కోర్సులు అవి కూడా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి పారామెడికల్ కోర్సెస్ అంటారు. యాక్చువల్గా చాలామంది తెలియక ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈ పారామెడికల్ కోర్సెస్ చేస్తున్నారు. కానీ ఇది 10th తర్వాత చేసే అవకాశం ఉందన్నమాట. ఎక్కువ 3 ఇయర్స్ ఉంటుంది. ఈ 3 ఇయర్స్ ఈ కోర్సెస్ ఏంటి అన్నది ఇది చాలా మందికి, నాకు తెలిసినంత వరకు చాలా మందికి ఈ పారామెడికల్ కోర్సెస్ గురించి అంత అవగాహన లేదని నాకు అనిపించింది. సో ఇది కూడా చాలా తొందరగా సెటిల్మెంట్ అయ్యే మంచి కోర్సెస్ అన్నమాట. ఈ కోర్సెస్ గురించి కూడా మీరు తెలుసుకొని మీరు ఆ పిల్లలకు తొందరగా సెటిల్ అయ్యే కోర్సెస్లో జాయిన్ చేస్తే తొందరగా సెటిల్ అవుతారు. నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్లో వచ్చేసరికి మెడికల్ అండ్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అనే ఒక కోర్స్ ఒకటి ఉంది. అలాగే హాస్పిటల్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ కోర్స్ ఒకటి ఉంది. బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఒకటి కోర్స్ ఒకటి ఉంది. హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ అనే కోర్స్ ఒకటి ఉంది. అలాగే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనే ఒక కోర్స్ ఒకటి ఉంది. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అనే ఒక కోర్స్ ఒకటి ఉంది. రేడియోగ్రఫీ అండ్ మెడికల్ ఇమేజింగ్ అనేది ఒక కోర్స్ ఒకటి ఉంది. ఇది ఎక్కువ ఏంటంటే ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి స్కానింగ్ సెంటర్లు ఎక్కువగా వాడుతున్నారు. అది కూడా చూసాం. అలాగే నర్సింగ్ కేర్ అసిస్టెన్స్ అని, మెడికల్ రికార్డ్ టెక్నాలజీ కోర్సు, శానిటరీ ఇన్స్పెక్షన్, ఓటీ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడిసిన్, ఆప్థమాలిక్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నాలజీ, ఆప్థమాలిక్ టెక్నాలజీ, ఈసీజీ టెక్నాలజీ, అలాగే ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీ కూడా 10th ద్వారా బేస్ చేసుకుని చేయొచ్చు. అలాగే యాంథోషియస్ టెక్నాలజీ, డయాలిసిస్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మన 10th బేస్ చేసుకుని 3 ఇయర్స్ కోర్సెస్ ఉంటాయండి. ఇది మీరు కంప్లీట్ చేయొచ్చు. చాలామంది అవగాహన లోపం వల్ల ఇంటర్మీడియట్ బైపీసీ చేసి ఇట్లా ఈ కోర్సెస్కి వెళ్తున్నారు. లేదు మీరు 10th నుంచి వెళ్తే ఇంకా బెటర్గా అవకాశం ఉంది. ఇది పారామెడికల్ కోర్సెస్ సంబంధించి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 5th ట్రిపుల్ ఐటీస్. సో ఈ ట్రిపుల్ ఐటీస్ అన్నది ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్‌లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మెరిట్ ప్రకారంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ ద్వారా మెరిట్ బేస్ చేసుకొని కూడా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల్ని కూడా ప్రోత్సహించడానికి ఈ ట్రిపుల్ ఐటీ పిల్లల్ని తీసుకుంటున్నారు. ట్రిపుల్ ఐటీ వచ్చేసరికి మనకి +2 ప్లస్ బీటెక్ అనమాట. అంటే 6 ఇయర్స్ ఉంటుంది. మీరు ట్రిపుల్ ఐటీ సీట్ వస్తే డెఫినెట్‌గా మీరు ఇంజినీర్ అయ్యి బయటకు వస్తారనమాట. ఇందులో మనకి తీసుకుంటే ప్రైమ్ యూనివర్సిటీ కోర్స్ 1 ఒకటి ఉంటుంది. అలాగే ప్రైమ్ యూనివర్సిటీ కోర్స్ 2 ఉంటుంది. బీటెక్ అంటారు. సో ఈ 6 ఇయర్స్‌లో కూడా బీటెక్ కంప్లీటే, ఇంజినీరింగ్ కంప్లీటే. అక్కడే యూనివర్సిటీలో క్యాంపస్‌లో వస్తే సెలెక్ట్ అవుతారు. లేదంటే కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంజినీర్స్ కింద
వన్స్ 10th అయిన తర్వాత ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే ఇంజినీర్ కింద బయటకు రావడం జరుగుతుందనమాట. ఇంజినీర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటారు. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ సంబంధించి ఇది ఎక్కువగా చాలా చాలామంది ఏం చేస్తారంటే 10th తర్వాత కాలేజ్ మాన్పించే ఉద్దేశంతో లేడీస్‌కి ఎక్కువ అంటే ఫీమేల్స్ ఎక్కువ గర్ల్స్‌ని మార్పించేసే అవకాశం ఉంటుంది. సో, అలాంటి వాళ్ళ కోసం షార్ట్ టర్మ్ కోర్సెస్ అనేది కూడా ఉన్నాయి. ఆ షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా తెలుసుకుంటే చాలామంది కూడా వాళ్ళకి సెటిల్‌మెంట్ అన్నది కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ వచ్చేసరికి 6 మంత్స్ నుంచి ఆర్ 12 మంత్స్ అంటే 6 నెలల నుంచి 1 ఇయర్ మధ్యన కాలంలో ఈ కోర్సెస్ ఉంటాయన్నమాట. ఈ కోర్సెస్ వచ్చేసరికి ఏంటంటే జనరల్ క్యాటర్ అంటే జనరల్ అంటే ఎవరొస్తారంటే మేల్, ఫీమేల్ అదర్స్ ఎవరైనా ఈ కోర్సెస్ చేయొచ్చు. బట్ ఫీమేల్ చేసే కోర్సెస్ ఉన్నాయి. ఈ ఫీమేల్ చేసే కోర్సెస్ చేసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఈ కోర్సెస్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. జనరల్ కోర్సెస్ ఏంటంటే మన జనరల్ తీసుకుంటే షార్ట్ టర్మ్‌లో ఆటోమేషన్స్ అండ్ వీఎఫ్ఎక్స్. ఇప్పుడు ప్రెజెంట్ వీఎఫ్ఎక్స్ అనేది మంచి డిమాండ్ ఉన్న కోర్స్ ఇది. సో, ఆఫ్టర్ బీటెక్ ఎవరు చేసినా సరే వీళ్ళు ఆటోమేషన్‌కి సాఫ్ట్‌వేర్ కంపెనీలో కూడా ఈ సెపరేట్ కోర్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, అందువల్ల ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్‌లో ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న కోర్సు. అలాగే 3 యానిమేషన్స్, అట్లాగే మొబైల్ యాప్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ. ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీర్ గానీ, ఎవరైనా సరే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కింద వాళ్ళు పనిచేయాలంటే, ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమొచ్చినా సరే వాళ్ళు బయట కోర్స్ నేర్చుకోవడం, లేదంటే ఆఫీస్‌లో కోర్స్ ట్రైనింగ్ ఇవ్వడం చేస్తారు. దాని ద్వారా ఆ ఫీల్డ్ బేస్ చేసుకొని వాళ్ళు వర్క్ చేయవలసి ఉంటుంది. సో, అట్లా కాకుండా 10th ద్వారా కూడా మీ ఇలాంటి కోర్స్ చేసుకుంటే, మీకు మల్టీనేషనల్ కంపెనీలో కావచ్చు, సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇలాంటి కంపెనీలో లేదా సెపరేట్‌గా మీకు ఒక ఇండస్ట్రీ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది జనరల్ సంబంధించింది. అలాగే ఫీమేల్ ఏం చేస్తారు? ఫీమేల్‌కి సంబంధించి కూడా షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ఎన్‌జీఓస్ హెల్ప్ తీసుకొని కూడా మనకు కండక్ట్ చేస్తున్నాయి. ఆటికి సంబంధించిన విషయాలు కూడా మీరు తెలుసుకోండి. అలాగే బ్యూటీ కల్చర్ అని ఫీమేల్ సంబంధించి, ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మోడాలజీ అలాగే జ్యువెలరీ డిజైనింగ్ అనమాట. సో, మనకి ఈ ఫీమేల్ సంబంధి ఎక్కువగా మనకి బ్యూటీ పార్లర్ ఇట్లాంటివి ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్ అని కోర్సెస్ అన్నీ కూడా 10th బేస్ చేసుకొని కూడా మీరు షార్ట్ టర్మ్ కోర్సెస్ చేయొచ్చు. అలాగే ఇంటర్ తర్వాత కూడా చేయొచ్చు. బట్ షార్ట్ మీకు 10th బేస్ ఓన్లీ బేసిక్ 10థే కాబట్టి 10th బేస్ కూడా మీరు చేయడానికి అవకాశం ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వొకేషనల్ కోర్సెస్ అంటారు. ఇది వృత్తిరీత్యా కోర్సులనమాట. సో, ఈ వృత్తిరీత్యా కోర్సుల్ని చాలా వరకు ఇది తెలిసిన విషయమే. ఈ వృత్తిరీత్యా కోర్సులు చేసుకుంటే తొందరగా సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. వొకేషనల్ కోర్సెస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్. ఇప్పుడు విలేజ్ సెక్రటేరియట్ సందర్భంలో కొంతమంది ఎంప్లాయీస్‌ని కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు బేసిక్ క్వాలిఫికేషన్ వొకేషనల్‌లో సంబంధించి అలాగే వెటర్నరీయా, అగ్రికల్చర్ చేశారా అన్నది వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. 10th ప్లస్ ఇలాగుంటే వాళ్ళు కూడా విలేజ్ సెక్రటేరియట్ జాబ్‌లు చాలా మందికి రావడం జరిగింది. సో, ఇవి కూడా మంచి కోర్సెస్. ఒకసారి చూసుకుంటే అగ్రికల్చర్, వెటరనరీ సైన్స్ అంటే సెరికల్చర్‌లో గానీ, డైరీస్ గానీ, ఫిషరీస్ కానీ, క్రాప్ ప్రొడక్షన్స్‌లో గానీ వీళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే బిజినెస్ అండ్ కామర్స్, టాక్సేషన్ సంబంధించిన దాంట్లో కానీ, ఆఫీస్ అసిస్టెంట్, అకౌంటెంట్ కింద గానీ వర్క్ చేయడానికి అవకాశం ఉంది. హ్యుమానిటీస్ అండ్ అదర్స్ అంటే టూరిజం అండ్ ట్రావెల్ టెక్నీషియన్ సంబంధించి ఇలాంటి కోర్సెస్ వృత్తిరీత్యా విద్యా కోర్సులో కూడా ఇదొకటుంది. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ‌లకు సంబంధించి కంప్యూటర్ సైన్స్ అని, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అని, అలాగే రూరల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్స్ అనేది ఒక వొకేషనల్ కోర్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో కూడా ఈ కోర్సెస్ ఉన్నాయి. హెల్త్ అండ్ పారామెడికల్. ఇక్కడ మనకి హెల్త్ అండ్ పారామెడికల్ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. అలాగే పారామెడికల్ కోర్సెస్ సెపరేట్‌గా కూడా ఉన్నాయి. సో, హెల్త్ అండ్ పారామెడికల్ తీసుకొని ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, అలాగే ఎంపీహెచ్‌ఏ అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్. ఈ ఎంపీహెచ్‌ఏ అనేది మన విలేజ్ సెక్రటేరియట్ హెల్త్ క్లినిక్‌లో వీళ్ళని రిక్రూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒక వొకేషనల్ కోర్స్. ఇది కూడా మీరు 10th బేస్ చేసుకొని ఈ కోర్స్ కూడా చేయొచ్చు. బట్ ఇది 2 ఇయర్స్ ఉంటుంది. ఆ 2 ఇయర్స్‌లో మీరు కంప్లీట్ చేస్తే ఆ విలేజ్ క్లినిక్‌లో కూడా వీళ్ళకి గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఎక్కువ. హోమ్ సైన్స్ అనమాట. అంటే కమర్షియల్ గవర్నమెంట్ అని డిజైన్ మేకింగు, అలాగే ఫ్యాషన్ గవర్నమెంట్ మేకింగ్, ప్రీ స్కూల్ ట్రైనింగ్ అన్నది, టీచర్ ట్రైనింగ్ అన్నది ఇలా హోమ్ సైన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ వొకేషనల్ కోర్సెస్ సంబంధించి మాక్సిమం గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉండొచ్చు. అట్లాగే కొన్ని ప్రైవేట్
కాలేజీలో కూడా ఉండొచ్చు. సో, ఈ కోర్సెస్ అన్నీ చేసుకుంటే మాత్రం డెఫినెట్‌లీగా మంచి వృత్తి కోర్సులు కాబట్టి తొందరగా సెటిల్‌మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి స్టూడెంట్ ఇష్టాన్ని బేస్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ చేస్తే ఇంకా మంచిది. సో, అందరికీ 10థ్ తర్వాత ఎట్లా చేయాలన్నది కూడా కొంచెం అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంటర్ తర్వాత ఏం చేయాలి? ఇంటర్మీడియేట్ తర్వాత ఏ కోర్స్ ఉంటాయన్నది ఆ వీడియోలో చేయడం జరుగుతుంది. థాంక్ యూ. అందరూ కూడా ఈ వీడియో షేర్ చేసి తెలియనోళ్ళకి చెప్పండి. అందరికీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మోటివేటెడ్‌గా ఉండి ఇంకా మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ.